ఓ మహిళను హత్య చేసి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సంఘటనా స్థలాన్ని రేప్ సీన్గా మార్చిన ఓ కిలాడి లేడీని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. బోధన్ ఏడపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక నగరంలో కేపీహెచ్బీలో వ్యభిచారం చేస్తూ రాత్రిళ్లు ఫుట్పాత్ పై నిద్రించేది. ఆ సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తనకు భద్రత లేదని తన వెండి ఆభరణాలు మంజుల వద్ద భద్రపరిచింది. మంజుల తన వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రియాంక మంజులను నీ అంతు చూస్తానని బెదిరించి వెండి ఆభరణాలు తిరిగి తీసుకుంది. తనకు ప్రియాంకతో ప్రాణహాని ఉందని భావించిన మంజుల ఆమెకు గత నెల 30న మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్లి హత్య చేసింది. ప్రియాంకను ఎవరో రేప్ చేసి హత్య చేసినట్లు రేప్ సీన్ క్రియేట్ చేసి అక్కడి నుండి పరారయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి హత్యకు పాల్పడిన కిలాడి లేడీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని బాలానగర్ డీసీపీ సురేష్ తెలిపారు. దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం నిర్మానుష్య ప్రదేశం. ఆ నిర్మానుష్య ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్ కి సంబంధించి దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్. అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది. అది అడవులు తుప్పలతోటి. సో అక్కడ ఒక మహిళ శవం ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ బాడీని అక్కడ మాకు మహిళా శవం కనిపించింది. సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది. ఆ మహిళ గొంతు కట్ చేయబడింది, తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి. సో క్లియర్ కట్ గా హత్య చేయడంతో మేము 302 సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ, చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడకి 23 years. ఆవిడ సెక్స్ వర్కర్. ఆవిడ నిజామాబాద్ కు చెందిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధన్ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది. వచ్చి కేపీహెచ్బి ఏరియాలో ఉంటుంది. ఆవిడకి మంజుల అనే ఇంకొక 35 years లేడీ, ఆవిడ కూడా సెక్స్ వర్కర్. ఆవిడతోటి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరైతే డిసీజ్డ్ ఉందో మంజుల అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది. కొన్ని పట్టాలు, గొలుసులు కొన్ని పెట్టింది. అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవైంది. ఆ గొడవలో 29వ తారీఖు గొడవైంది వాళ్ళిద్దరికి. ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉందో ప్రియాంక అనే డిసీజ్డ్ ఆవిడ. నమస్తే అండి. ఈరోజు బాలాపూర్ పిఎస్ లిమిట్స్ పరిధిలో మా సిపి సార్ సుధీర్ బాబు సార్ ఆదేశాల మేరకు మరియు డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ విజిబుల్ పోలీసింగ్ లో మహేశ్వరం డివిజన్ ఏసీపీ గారు మరియు మా ఎస్ఐలు యూసుఫ్ జానీ, ప్రసాద్ మరియు అదేవిధంగా మా ఉమెన్ ఎస్ఐలు, ఉమెన్ కానిస్టేబుల్ మరియు ఏఆర్ టీం, సిపి సార్ పంపించినటువంటి ఏఆర్ టీం కూడా అందరం ఈరోజు క్యూబా కాలనీ మరియు మర్కజ్ కాలనీ నందు విజిబుల్ పోలీసింగ్ మరియు పెట్రోలింగ్ చేసినాము. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ కి అవేర్నెస్, పోలీసింగ్ గురించి అవేర్నెస్ చేయడము, వారికి ఏవైనా సమస్యలు ఉంటే లా అండ్ ఆర్డర్ పరంగా పరిష్కరించడము, వారికి మా పిఎస్ కాంటాక్ట్స్ నంబర్స్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ పరంగా అన్ని వేళలా పోలీస్ అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారి ఆదేశాల మేరకు బాలాపూర్ పిఎస్ పరిధిలో ఎవ్రీ వీక్ 2-3 times మెయిన్ ఈ షాహీన్ నగర్, తర్వాత అలీనగర్,